హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ అనేది మనకు ఊప్స్ ప్రిన్సిపల్స్లో వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గైస్. సో ఇది మనకు రియల్ టైంలో ఎలా యూజ్ అవుతుందనే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 years బ్యాక్ క్యాలిక్యులేటర్ 1 అనేది డెవలప్ చేశాను. అందులో ఓన్లీ ఎడిషన్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. ఈ 3 ఎడిషన్ ఫీచర్స్. ఇప్పుడు క్యాలిక్యులేటర్ V2 అనేది నేను డెవలప్ చేస్తున్నాను. అందులో నాకు ఎడిషన్ ఫీచర్స్ కావాలి, అలానే ఈ మల్టిప్లికేషన్ ఫీచర్స్ కూడా కావాలన్నమాట. సో ఇక్కడ క్యాలిక్యులేటర్ 1లో ఉన్న ఫీచర్స్ని నేను క్యాలిక్యులేటర్ 2లో రీరైట్ చేసే కంటే కూడా రీయూజ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో అది ఎలా అచీవ్ చేస్తామంటే ఈ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుని అచీవ్ చేయొచ్చు. ఇక్కడ నేను క్యాలిక్యులేటర్ 1ని ఇన్హెరిట్ చేస్తున్నాను. దానివల్ల ఏంటంటే క్యాలిక్యులేటర్ 1లో ఉన్న అన్ని మెథడ్స్ కూడా నాకు క్యాలిక్యులేటర్ 2లో యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ 6 మెథడ్స్ అని కూడా అన్ని క్యాలిక్యులేటర్ V2లో మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ క్యాలిక్యులేటర్ V1 అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది, V2 అనేది చైల్డ్ క్లాస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ పేరెంట్లో ఉన్న అన్ని మెంబర్స్ కూడా చైల్డ్ క్లాసులో యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అంతే కదా, మీ నాన్నగారి ఆస్తి ఏదైతే ఉందో అది మీకు వస్తుంది, కానీ మీరు మీ ఆస్తి మీ నాన్నగారికి ఇవ్వరు కదా. సో ఆ సేమ్ హైరార్కీ అనేది ఇక్కడ మనకి యూటిలైజ్ చేయడం జరిగిందనమాట. సో దీన్ని మనం ఒక కోడింగ్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం గైస్. సేమ్ క్యాలిక్యులేటర్ V1 ఇందులో 3 మెథడ్స్ ఉన్నాయి, అలానే క్యాలిక్యులేటర్ V2లో మల్టిప్లికేషన్ సంబంధించిన మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఇన్హెరిట్ చేస్తున్నాను. సో దానివల్ల ఏమవుతుందంటే V1లోనే ఇక్కడికి రావాలన్నమాట. సో ఇప్పుడు క్యాలిక్యులేటర్ V1కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో ఇంటెలిజెన్స్లో చూసినట్టయితే మనకి క్యాలిక్యులేటర్ V1లో ఏమున్నాయి, ఓన్లీ ఎడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఆ ఎడిషనల్ ఫీచర్స్ మాత్రమే ఉన్నాయి, ఎడిషన్కి సంబంధించిన మెథడ్స్ మాత్రమే వచ్చాయన్నమాట. సో రిమైనింగ్ వచ్చేసి ఇంటర్నల్ మెథడ్స్ మనం రాసినవి కాదు. సో ఇప్పుడు V2 చూద్దాం. సో V2 అనేది క్యాలిక్యులేటర్ V1ని ఇన్హెరిట్ చేసింది కాబట్టి క్యాలిక్యులేటర్ V1లో ఉన్న ఫీచర్స్ కూడా ఇక్కడ రావాలి. అంటే ఎడిషన్, యాడింగ్ ఇంటిజర్స్ ఇవన్నీ కూడా రావాలి. యాడ్ డెసిమల్, డబుల్ ఇంటిజర్స్. సో క్యాలిక్యులేటర్ 1లోనే ఇక్కడికి వచ్చేసాయి అనమాట. అలానే ఎడిషనల్గా మనం క్రియేట్ చేసి మల్టిప్లై చేయడానికి రాసిన మెథడ్స్, సో అవి కూడా ఇక్కడికి వచ్చేసాయి అనమాట. సో ఈ విధంగా మనం పేరెంట్ క్లాస్లో ఉన్న మెంబర్స్ అన్నీ కూడా మనం ఇక్కడ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ది మెయిన్ ఫీచర్స్ గైస్, రీయూజబిలిటీ. సో ఇక్కడ మనం పేరెంట్ క్లాసులో ఉన్న మెంబర్స్ చైల్డ్ క్లాసులో రీయూజ్ చేసుకున్నాం. సో రీయూజబిలిటీ ఫీచర్ ఉంది. అట్ ది సేమ్ టైం ఎక్స్టెన్సిబిలిటీ, క్యాలిక్యులేటర్ V1లో ఉన్న ఫీచర్స్ని మనం క్యాలిక్యులేటర్ 2లో ఎక్స్టెండ్ చేస్తున్నాం అనమాట. సో ఆ ఫీచర్ అనేది ఉంది. అట్ ది సేమ్ టైం మెయింటైనబిలిటీ. సో క్యాలిక్యులేటర్ 1లో ఉన్న అన్ని ఫీచర్స్ క్యాలిక్యులేటర్ 2లో మనం ఇప్పుడు లిమిటెడ్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి నో ఇష్యూ. బట్ ఒక 100 మెథడ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఒక 200 మెథడ్స్ మనం క్యాలిక్యులేటర్ 2లో మనం రాసినప్పుడు ఏమవుతుందంటే ఏదన్నా లోడింగ్ కాస్ట్ అనేది పెరుగుతుంది, ఫైల్ సైజ్ అనేది పెరుగుతుంది. అలానే మనకి ఎప్పుడైనా మాడిఫికేషన్ చేయాలన్నా కానీ మెయింటెనెన్స్ అనేది చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో ఇన్హెరిటెన్స్ యూజ్ చేయడం వల్ల మనం ఫంక్షనాలిటీస్ని మల్టిపుల్ క్లాసెస్గా స్ప్లిట్ చేయొచ్చు, మెయింటెనెన్స్ కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ది మెయిన్ ఫీచర్స్ గైస్. అలానే 4th వన్ వచ్చేసి మనకి డైనమిక్ పాలిమార్ఫిజం, అలానే అబ్స్ట్రాక్ట్ క్లాసు ఇంటర్ఫేసెస్. వీటిని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఇన్హెరిటెన్స్ సంబంధించి ఇవి కూడా కొన్ని ఫీచర్స్గా, సో వీటిని మనం ఒక సపరేట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. So if you like the content, please subscribe to my channel. So that's all about this video.